నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీమిండియా స్పిన్నర్ తెలుగు తేజం శ్రీచరణి చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో సింగిల్ ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి ఆసియా ప్లేయర్గా నిలిచింది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో 4 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీయడం ద్వారా శ్రీచరణి ఈ ఫీట్ సాధించింది. గురువారం బంగ్లాదేశ్తో జరిగిన కీలక మ్యాచ్లో శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. ఈ 2 వికెట్లను ఆఖరి ఓవర్లో సాధించింది. ఆమె బౌలింగ్లో ధాటిగా ఆడబోయిన షోర్నా అఖ్తర్, నహీదా అఖ్తర్ వికెట్ పారేసుకున్నారు. అంతకుముందు సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో 3 వికెట్ల ఘనతను అందుకుంది. నెదర్లాండ్స్తో మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టింది. ఈ టోర్నీలో రెడ్ హాట్ ఫామ్లో ఉన్న శ్రీచరణి మొత్తం 12 వికెట్లతో సింగిల్ ఎడిషన్ టీ20 ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి ఆసియా ప్లేయర్గా నిలిచింది. 17 ఏళ్ల మహిళల టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే మరే ప్లేయర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఈ క్రమంలో ఆమె భారత బౌలర్ పూనం యాదవ్ రికార్డును అధిగమించింది. 2020 మహిళల టీ20 ప్రపంచ కప్లో పూనం యాదవ్ 10 వికెట్లు తీసింది. అంతేకాకుండా సింగిల్ ఎడిషన్ టీ20 ప్రపంచ కప్లో వరుసగా 4 మ్యాచ్ల్లో 2 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి ఆసియా ప్లేయర్గా కూడా శ్రీచరణి నిలిచింది. గతేడాది మహిళల వన్డే ప్రపంచ కప్లోనూ 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. శ్రీచరణి అద్భుత ప్రదర్శనతో పాటు షఫాలి వర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగడంతో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులే చేసింది. జుయారియా ఫెర్డోస్ 33, నిగర్ సుల్తానా 32, శోభానా మోస్ట్రే 22 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లు తీయగా రేణుకా సింగ్, నందనీ శర్మ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 16.5 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. షెఫాలి వర్మతో పాటు యస్తికా భాటియా 23, జెమిమా రోడ్రిక్స్ 26 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రీతు మోని 2 వికెట్లు తీయగా మరూఫా అఖ్తర్, రాబేయా ఖాన్, నహీదా అఖ్తర్ తలో వికెట్ తీశారు. 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో టీమిండియా గ్రూప్ 1లో 2వ స్థానంలో కొనసాగుతోంది.